హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎవరైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ నుంచి అప్లికేషన్ చేసుకున్నారో, సో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, నాకైతే చూసుకున్నట్టయితే రిగార్డింగ్ బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ గురించి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన ఎన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయో. సో నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకంటే ఎక్కువ స్ట్రెస్ నాకుంటుంది, ఓకేనా? సో ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తాయి, అండ్ ఇప్పటివరకు లేట్ అయిపోయింది కదా, ఇక మీదట మనం ఏం చేయాలి అని చెప్పేసి ఒకటైతే మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి, ఓకేనా? వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే మనకి యూనివర్సిటీకి కాల్ చేసింది కూడా చూసిద్దాం. సో అది చూపిస్తాను, అది కూడా. సో ఫ్రెండ్స్, ముందుగా మనమైతే లాస్ట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ యొక్క లిస్ట్ పరిశీలన చేస్తే, ఏదైతే ఫస్ట్ ఫేజ్ యొక్క బీఎస్సీ నర్సింగ్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, సీట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆన్ అని చెప్పేసి మనకి November 5th, 2024 3 PM మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలని చెప్పేసి అన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ మంత్ అంటే November 5th 3 PM రిపోర్టింగ్స్ అనేవి లాస్ట్ అయిపోయినాయి. అంటే November 5th వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇవాళ డేట్ చూస్తే కనుక December 6th. అంటే ఇప్పటికీ మనకి చూసుకున్నట్టయితే, అంటే యాక్చువల్గా నిన్నటి తీసుకుందాం. సో నిన్నటికి వచ్చేసి 1 month అయిపోయింది ఫ్రెండ్స్. నిన్నటికి 5th December వరకు చూసుకున్నట్టయితే 1 month కంప్లీట్ అయిపోయింది. సో 1 month మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత కూడా మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో ఇది లాస్ట్ మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట. సో మన వెబ్సైట్లో కనుక పరిశీలిస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే ఇక్కడ నిన్న చూసాను, నేను నైట్ వరకు చూసాను. సో మొత్తం చూసుకున్నట్టయితే BAMS వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేస్తారు, BAMS అండ్ BHMS వాళ్ళకి సంబంధించినటువంటిది. అండ్ మార్నింగ్ ఏం చూసినా ఏమైతే అప్డేట్స్ రాలేదు. అండ్ నెక్స్ట్ మనకి 4th రోజున, లైక్ నిన్న 5th అండ్ 4th రోజున చూసుకున్నట్టయితే కనుక BNYS అండ్ BMS వీళ్ళది మాత్రమే ఉంది. మనం మొత్తానికి చూసుకున్నట్టయితే లాస్ట్ ఏదైతే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారో, సో అది ఇంకా లాస్ట్. దాంతోపాటే మనకి యాక్చువల్గా సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి ఏదైతే సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్స్ గురించి అయితే మనకి ఆల్మోస్ట్ పోస్ట్ బీఎస్సీతోనే ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు అప్పుడు. సో ఇదొకటి. ఎందుకంటే ఇది యూనివర్సిటీ తప్పిదం ఉందా ఏదైనా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వల్ల రెగ్యులేషన్స్ నెంబర్ అనమాట. సో ఇది అఫీషియల్ నెంబర్. ఇక్కడ చూసుకున్నట్టు 086624505669. సో ఈ యొక్క నెంబర్కి మీరు కూడా కాల్ చేయవచ్చు. ఒకటి ఏంటంటే, నేను ఎన్నిసార్లు కాల్ చేశాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో నేను చాలాసార్లు అయితే కాల్ చేశాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ లెక్క పెట్టలేను ఎన్నిసార్లు కాల్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం డేట్ అయితే నిన్నటి ఉంటుంది, అండ్ అంతకుముందుది కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం నిన్ననే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాను. సో తీస్తూ ఉంటే ఇక్కడ అయిపోతలేదు, అన్నిసార్లు అయితే కాల్ చేశాను. మళ్ళీ కాల్ వాళ్ళకి రీచ్ అయ్యేంతవరకు నేను వేరే కాల్లో పెట్టుకోలేదు, ఇంకా వేరే పని పెట్టుకోలేదు. రోజు మొత్తం దీనికి వరకే కేటాయించాను. మీరు చూసుకోండి ఎన్నిసార్లు కాల్ చేశాను, చూసుకోండి. చాలా అసలు అవ్వట్లేదు. సో ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూపిస్తున్న నెంబర్ అయితే మీరు నోట్ చేసుకోండి ఫస్ట్, 086624505669. సో నోట్ చేసుకున్నారా? సో ఈ యొక్క నెంబర్ని అయితే ఫస్ట్ నోట్ అయితే తొందర చేసేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటి అంటే, ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, సో నేనైతే చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మీ యొక్క సీట్ అలాట్మెంట్ గురించి, సెకండ్ ఫేజ్ యొక్క అప్డేట్స్ గురించి. బట్ మనకైతే ఎలాంటి అప్డేట్స్ అయితే రావట్లేదు. సో దీంతో మీరు ఏం చేశారంటే, ప్రతి ఒక్కరు చేసేది ఏంటి అంటే, ఈ నెంబర్ ఇప్పుడు నోట్ చేసుకున్నారు కదా, ప్రతి ఒక్కరూ మీకు ఎప్పుడైతే మీకు ఏ టైంలో వీలు ఉంటుందో, ఖాళీగా ఉంటారో ఆ టైంలో కాల్ చేస్తూనే ఉండండి, ఓకేనా? కాల్ చేసి లిఫ్ట్ చేసి చెప్పండి కదంటే, ఇలా చెప్పండి, ఏంటి మాకు సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తుంది బీఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు. సో ఎందుకు అంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక్కడినే కష్టపడుతున్నాను కదా, ఒక్కడినే ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. సో మళ్ళీ బర్డెన్ ఎక్కువ పెరుగుతుంది. అందుకొరకు మీరు డైరెక్ట్గా మీరే కాల్ చేశారనుకోండి, ప్రతి ఒక్కరు ఒకరు తప్పితే ఒకరు, సో ఎవరికో ఒక్కరికైతే కాల్ అయితే కనెక్ట్ అవ్వచ్చు,
అండ్ మీ నుంచి అండ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఏ విషయం అనేది మనకు చెప్పొచ్చు. సో ఇప్పటికీ మనం 4-5 డేస్ నుంచి అయితే ఇంతగా ట్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఏమైతే అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి అయితే లాస్ట్ టైం చెప్పింది కూడా మీరైతే కాల్ రికార్డ్ అయితే వినేసేయండి ఒకసారి. సో ఏదైతే ఇక్కడ 7997710168 అనే నెంబర్కి కాల్ చేసిన తర్వాత మనకి వాళ్ళైతే చెప్పారు ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఇది కూడా మళ్ళీ ఒకసారి మీరైతే వినండి. హలో, నమస్కారం అండి. ఎన్టీఆర్ వచ్చేసా? చెప్పండి సార్. మేడం, ఇది బిఎస్సీ నర్సింగ్ వాళ్ళ సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందండి? వెబ్సైట్ చూడండి సార్, వెబ్సైట్ ఫాలో అవుతారు. అంటే ఇప్పటికీ చాలా డేస్ అవుతుంది కదా? ఏదైనా కానీ ఇస్తారు, అండర్ ప్రాసెస్ లోనే ఉంది, రావచ్చు. మీరు చూసుకోండి, వాళ్ళు కూడా చూసుకోండి. ఇవాళ వచ్చే అవకాశం ఉందా మ్యామ్? చూసుకోండి సార్, వెబ్సైట్ ఫాలో అవ్వండి సార్. ఓకే ఓకే మ్యామ్. సో ఈ యొక్క కాల్ రికార్డ్ అనేది మనం లాస్ట్ టైం అయితే వీడియో చేసుకున్నాం చూడండి, అప్పుడు అనమాట. ఇది ఎన్టీఆర్ యూహెచ్ఎస్ 6 నెంబర్ అనమాట, 6th నెంబర్ దీనికి రీచ్ అయింది. బట్ ఇది కాంటాక్ట్ నెంబర్ అయి ఉంటుంది, యూనివర్సిటీ నెంబర్ కాదు. సో బట్ ఈ యొక్క నెంబర్ కూడా మీరు ట్రై చేయండి. నేనైతే ఈరోజు కూడా ట్రై చేస్తూ ఉన్నాను. సో మొత్తానికైతే ఫ్రెండ్స్ ఈరోజు చూద్దాం. ఈరోజు కనుక అప్డేట్ వస్తుంది అని అయితే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని చెప్పేసి మనకు తెలియదు. బట్ ఇది యూనివర్సిటీ వాళ్ళ తప్పిదం వల్ల ఇలా జరుగుతుందా, లేదంటే కావాలని చేస్తున్నారా అనేది కొంచెం తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 1 month దాటేసింది కాబట్టి ఇంకా సెకండ్ ఫేజ్ యొక్క ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ కూడా ఎండింగ్లోకి వచ్చేసింది. సో అందుకొరకే సెకండ్ ఫేజ్ ఫాస్ట్గా పెట్టేస్తారా. ఈరోజు మనకి అప్డేట్ అయితే వస్తుంది అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ ఒకసారి మనం యూనివర్సిటీ వాళ్ళకి కూడా కాల్ చేసి సో మళ్ళీ కాల్ రికార్డ్ వింటే కనుక మనకి అయితే కన్ఫర్మ్ అవ్వదు. అండ్ మరొక విషయం ఏంటి అంటే, ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేస్తుంటే కనుక ఒకసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా. వన్స్ కాల్ కనెక్ట్ అయిన తర్వాత కూడా కాల్ రికార్డ్ అయింది, రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ కాల్ కనెక్ట్ అయిందని కూడా ఒకసారి అయితే మనకి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా ఫ్రెండ్స్. సో వెబ్సైట్ మనకి అప్డేట్ రాగానే నేనైతే మీకైతే వీడియో అయితే చేసేసాను. సో మీరు కూడా తరచూ వెబ్సైట్ అయితే చూసుకోండి ఒకసారి. సో ఈరోజు అయితే అప్డేట్ వస్తుందని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.